వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో బాలికలు నిరంతరం జాగ్రత్తతో మెలగాలని, కొన్ని ముఠాలు కొంతమంది ఆడపిల్లలను టార్గెట్ చేసి వారి జీవితాలు నాశనం చేస్తున్నారని, ప్రేమ ఆకర్షణలకు లోనే జీవితాలు పాడు చేసుకుంటున్నారని, ఆశలు చూపించి మహిళలను పిల్లలను అంగవికలుగా చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సమాజాన్ని పరిశీలించి మంచి చెడు గమనించి జాగ్రత్తగా మెలగాలని చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి సత్యవతి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కోణంగి శ్రావణ సమీర తదితరులు విద్యార్థులకు తెలియజేశారు. రాష్ట్రంలో అధ్వాన స్థితికి చేరిన సంక్షేమ హాస్టళ్లను సత్వరమే సంస్కరించాలని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు తగిన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం అభిషేక్ ఆధ్వర్యంలో తణుకులోని ఎస్సీ బాలికలు, బీసీ బాలుర హాస్టళ్లను చైతన్య సందర్శించారు. అత్తిలి మండలం కొమ్మరలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం బుధవారం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోను ప్రదర్శించి జరుగుతున్న మోసాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధరాతి భరణి ప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, పునాదరాజ్ శ్రీహర్రాజు, కంకటాల సతీష్, కాసుగాన్ చిన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి బుధవారం తుమ్మలోవా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను ఆమె సమీక్షించి పలు వార్డులు, పరికరాలు, రికార్డులు, మందుల నిల్వలు, టెస్టుల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై చర్చించి రికార్డుల నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం మరింత పరిశుభ్రంగా ఉండాలని, రోజువారీ పరిశీలనతో పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ గృహం కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్థానంలో ఉన్న 5 మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన అదనపు ఆర్థిక సహాయాన్ని గృహ నిర్మాణాల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పనుల పురోగతిలో స్పష్టమైన మార్పు కనిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతే ఆ నగరం అభివృద్ధిలో గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేయడం సాధ్యమవుతుందని అన్నారు. గత ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా 88 కోట్లు వసూలైందని, ఈ ఏడాది కనీసం 10% మేర పెరుగుదల ఉండాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్, విద్య, పోలీస్ తదితర శాఖ అధికారులతో బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ 1987లో ఏర్పడినప్పటి నుండి ప్రజాపయోగ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2015 నుంచి మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల వాడకం, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్ తదితర చట్ట వ్యతిరేక చర్యలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పీపుల్స్ అంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ అదర్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాను, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చిన తర్వాత దానిలో రకరకాల స్కీమ్స్ పెట్టి డిఫరెంట్ యాంగిల్స్లో అన్ని స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నాసా మొదటగా కొన్ని స్కీమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే 2015లో ఈ మానవ అక్రమ రవాణా అనే దాని కింద 2015 స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో భాగంగానే మనకి ఎవరైనా కానీ అక్రమ రవాణా అంటే అది పర్టికులర్ పర్పస్ అనేది మనకేమీ ఉండదు. ఏ రకంగా అయినా వాళ్ళతో చేయకూడని పనులు చేయించే విధంగా చిన్నపిల్లల్ని కనుక అక్రమ రవాణా చేస్తే అది చట్ట విరుద్ధం. అది బెగ్గింగ్ అవ్వచ్చు, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవ్వచ్చు,
కిడ్నాప్ అవ్వచ్చు, మరి ఏదైనా పనులు చేయించడానికి అవ్వచ్చు. ఇలా ఏమి చేసినప్పటికీ కూడా అది నేరం. మనకి ఇన్నిసార్లు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు, సుప్రీంకోర్టు వారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు టైమ్ అండ్ అగైన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఆ యాడ్స్ పట్ల అవగాహన ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి, వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి డిఫరెంట్ వర్క్షాప్స్ త్రూ అవుట్ ఇయర్ పెడుతూనే ఉన్నారు. పోలీస్ యూనిట్ కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, మనము వీ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. మన ఉద్యోగ ధర్మం ఒక్కటే కాదు, ఉద్యోగ ధర్మంతో పాటుగా మన సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి సోర్సెస్ ఉంటాయి మనకి. ఆ సోర్సెస్ ద్వారా గుర్తించి దాన్ని అరికట్టడం కూడా మన బాధ్యతే. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మరియు కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు 1వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ సంతకాల సేకరణలో ప్రజల్లో భాగస్వాములు చేస్తున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పవర్పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు మీదుగా అక్కడ ఉన్న ప్రజల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 32,000 కోట్ల భారం వేసిందని, ఇక్కడ నుంచి కరెంటు బాధలు ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఉన్న ఛార్జీలను తగ్గిస్తామని, కానీ ఛార్జీలను పెంచే కార్యక్రమం ఉండదని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పెదవేగి సిఐ సిహెచ్ రాజశేఖర్ పెదవేగి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో గల పెదవేగి, పెదపాడు మరియు దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వివిధ బ్యాంకుల ప్రతినిధులతో భద్రతా అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి లూటీలు, మోసాలు, హ్యాకింగ్, ఏటీఎం దొంగతనాల నేపథ్యంలో బ్యాంకుల భద్రతను కఠినంగా అమలు చేయవలసిన అవసరాన్ని బ్యాంక్ అధికారులకు గుర్తు చేశారు. ఎక్సైజ్ పోలీసులమంటూ కూల్ డ్రింక్ షాప్ యజమాని నుండి డబ్బు వసూలు చేశారు. అత్తిలి మండలం కంజుమర్రి గ్రామంలో కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న దొంగ నాగవెంకట అశోక్ వద్దకు ఎక్సైజ్ పోలీసులమని చెప్పి 4 వ్యక్తులు 2,000 రూపాయలను బలవంతంగా వసూలు చేసుకుని పోయారని ఈ పరిచయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో 4 వ్యక్తులు ఒక కారులో వచ్చి ఎక్సైజ్ పోలీసులమని నమ్మబలికి సెల్ ఫోన్లో యూనిఫామ్ గల ఫోటోలు చూపించి గుట్కా అమ్ముతున్నారని బెదిరిస్తూ 2,000 రూపాయలు బలవంతంగా లాక్కుపోయినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ రోజు బంగారు మాట. ఉదాహరణల నుంచి కాదు, పొరపాట్ల నుంచి నేర్చుకోవడమే నిజమైన మానవ స్వభావం. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.